నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను నందు. నేను కిరణ్ మై. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో రోజుకొక సర్వే తెర మీదకి వస్తుంది. ఒకరోజు సీ ఓటర్ సర్వే అని, మరొక రోజు ఇండియా టుడే సర్వే అని, ఇలా జాతీయ మీడియా సంస్థలే కాకుండా అనేక ప్రైవేట్ మీడియా ఏజెన్సీస్ కూడా రోజుకొక సర్వే బయట పెడుతున్న తరుణంలో ప్రజలకి రోజుకొక అంచనాలు తెర మీదకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మీడియా సంస్థ చాణక్య స్ట్రాటజీస్ ఒక సరికొత్త సర్వేను తెర మీదకు తీసుకొచ్చింది. మరి వారి సర్వేలో మొత్తం 11 అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు మీద, నాయకుల పనితీరు మీదే కాకుండా ప్రస్తుత రాజకీయ పరిణామాల ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉంది అనే అంశాలను వారి మాటల్లోనే తెలుసుకొని, వారి అభిప్రాయాలు తెలుసుకొని ఒక సర్వేను వీళ్ళు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి, అలాగే ఎన్నికలు జరిగితే అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం కనుక ఎన్నికలు జరిగేటట్లయితే ఎవరికి ఎన్ని సీట్లు అవకాశం ఉంది అనే అంశాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఎవరికి ఎన్ని సీట్ల తేడా ఉంది, పర్సంటేజ్లో ఎలాంటి తేడాలు ఉన్నాయి చూడబోతున్నాం. ఖచ్చితంగా చాణక్య స్ట్రాటజీస్ వారు చేసినటువంటి ఈ సర్వేలో సంచలన విషయాలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. సరికొత్తగా పొలిటికల్ చదరంగం ఎలా ఉంది, ప్రజల మూడ్ ఏ విధంగా ఉందనేది ఈ సర్వేలో మనం చూడబోతున్నాం. మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఏ అంశాలు ప్రభావం చూపించబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ అంశాల గురించి ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు, ఇలా అన్ని అంశాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొత్తం మీద 13 జిల్లాల్లో ముందుగా శ్రీకాకుళం నుంచి మనం మొదలు పెడదాం. శ్రీకాకుళం చూసినట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి 8 నియోజకవర్గాల్లో ఆధిక్యం వచ్చే అవకాశం కనిపిస్తుంది. 8 సీట్లు క్లియర్గా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైసీపీకి 2 సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కీన్ కాంటెస్ట్ కానీ లేదంటే ఇతరులకు కానీ అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. క్లియర్గా టీడీపీ జనసేనకి ఒక క్లియర్ స్కోప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్. ఇక 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మొత్తం 10 నియోజకవర్గాలకి వైఎస్ఆర్సీపీ 8 సీట్లు అయితే గెలిచింది. అలాగే టీడీపీ 2 సీట్లు గెలిచింది. జనసేన అయితే 0 సీట్లలో ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ 8 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 2 ఉన్నాయి. చూస్తుంటే డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తుంది మనకి. జిల్లాల వారీగా మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే ముందుగా శ్రీకాకుళం చూస్తున్నాం. శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ జనసేనకు 8 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అలాగే వైసీపీకి కేవలం 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కీన్ కాంటెస్ట్ అంటే తీవ్రమైనటువంటి పోటీ కానీ ఇతరులకు కానీ ఇక్కడ స్కోప్ మనకు కనిపించడం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ చూస్తున్నట్టయితే విజయనగరం జిల్లా చూస్తున్నాం మనం. అందులో 9 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. టీడీపీ ప్లస్ జనసేన కూటమి కలిసి 4 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ 4, ఇక కీన్ కంటెస్టెంట్ వచ్చేసి 1 కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే 2 ఈక్వల్గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈక్వల్ సీట్ షేరింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. 9లో 4 కనిపిస్తున్నాయి. 1 ఇతరులకు కూడా కొంత బలం కనిపిస్తుంది. అలాగే ఒక టఫ్ ఫైట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం. జిల్లాల వారీగా చూస్తున్నాం. నెక్స్ట్ విశాఖలో చూస్తే మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. 15 స్థానాల్లో టీడీపీ జనసేనకు 11 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక కీన్ కాంటెస్ట్ 2 స్థానాల్లో మనకు కనిపిస్తుంది. అంటే టీడీపీ జనసేనకు క్లియర్గా 11 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వైసీపీకి 2 స్థానాలు. 2 స్థానాల్లో ఒక టఫ్ ఫైట్ మనకు కనిపిస్తుంది. ఎటు తేలని స్థానాలుగా మనం చూడవచ్చు. ఈ 2 స్థానాల్లో ఎటైనా ఏ పార్టీ అయినా గెలిచే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్. మనం ఇక నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా చూస్తున్నాం. మొత్తం టోటల్ 15 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అందులో టీడీపీ జనసేన కూటమి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైసీపీ 2, అలాగే కీన్ కంటెస్టెంట్ 1 కనిపిస్తుంది మనకి. ఇక నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. 19లో 16 స్థానాలను టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది అంటున్నారు. అలాగే 2 స్థానాల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. అలాగే 1 స్థానం మాత్రం ఎటు తేల్చలేని పరిస్థితుల్లో ఒక టఫ్ ఫైట్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ వారు చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్. ఇక మనం నెక్స్ట్ కృష్ణా జిల్లానైతే చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో టోటల్ టీడీపీ ప్లస్ జనసేన 12 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైసీపీ వచ్చేసి 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కీన్ కంటెస్టెంట్స్ వచ్చేసి 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుందని చాణక్య స్ట్రాటజీ సర్వేలో తెలిసింది. నెక్స్ట్ గుంటూరు జిల్లాను చూస్తున్నాం.
గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు గెలుస్తుంది అంటున్నారు. కీన్ కంటెస్ట్ 2 స్థానాల్లో, అంటే 2 స్థానాల్లో ఒక టఫ్ ఫైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం 17లో 12 టీడీపీ జనసేన, 3 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రం ఎటు తేల్చలేని పరిస్థితుల్లో ఉంది. ఒక టఫ్ ఫైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది గుంటూరు. రైట్, ఇక మనం నెక్స్ట్ ప్రకాశం జిల్లాను అయితే చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో టోటల్ 12 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. అందులో టీడీపీ ప్లస్ జనసేన 8 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే వైసీపీ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కీన్ కంటెస్టెంట్స్ వచ్చి 1 స్థానం గెలిచే అవకాశం ఉన్నట్టు చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తెలిసింది. నెక్స్ట్ నెల్లూరు జిల్లా చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో టీడీపీ జనసేన 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ 3 స్థానాల్లో గెలుస్తుంది అంటున్నారు. 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే 10లో 6 టీడీపీ జనసేన, అలాగే 3 వైఎస్ఆర్సీపీ, 1 మాత్రం ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు. రైట్, కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో 4 టీడీపీ జనసేన కైవసం చేసుకుంటుంది అంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ 4 గెలిచే అవకాశం ఉందంటున్నారు. కీన్ కంటెస్టెంట్ అంటే 2 స్థానాల్లో మాత్రం ఎటు తేల్చలేని విధంగా ఒక టఫ్ ఫైట్ కనిపిస్తుంది. 4 ఈక్వల్ గా షేరింగ్ మనకు కనిపిస్తుంది. 3 పార్టీలు కలిపి టీడీపీ జనసేన 4, వైఎస్ఆర్సీపీ 4, 2 మాత్రం ఎటు తేల్చలేని పరిస్థితుల్లో ఎవరైనా గెలిచే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ మనం కర్నూలు జిల్లాను చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో టోటల్ 14 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి కలిసి 5 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైసీపీ 7 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే కీన్ కంటెస్టెంట్ వచ్చి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే టీడీపీ జనసేనకి 5 స్థానాలు, వైసీపీకి 7 స్థానాలు. చూస్తుంటే ఇక్కడ వైసీపీ 2 స్థానాలు ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ అనంతపురం జిల్లాలో చూసినట్లయితే మొత్తం 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లలో టీడీపీ జనసేన 10 సీట్లలో గెలుస్తుంది అంటున్నారు. 3 సీట్లలో వైసీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. 1 సీటు మాత్రం ఒక టఫ్ ఫైట్ కనిపిస్తోంది. క్లియర్గా అనంతపురంలో టీడీపీ జనసేన మంచి మెజారిటీ సాధించే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్తున్నారు. గతంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ బాగా దెబ్బతింది. 1 సీటు మాత్రం ఎటు తేలనట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో చూసినట్లయితే మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. 14 స్థానాల్లో టీడీపీ జనసేన 5 స్థానాల్లో గెలుస్తాయి అంటున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటున్నారు. 2 స్థానాలు మాత్రం ఎవరికి తేలట్లేదు. ఒక టఫ్ ఫైట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కీన్ కంటెస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. టీడీపీ జనసేనతో పోల్చుకుంటే ఒక కర్నూలు జిల్లాలో మాత్రం వైసీపీ బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చిత్తూరు జిల్లాను చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో టోటల్ గా 14 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఇందులో టీడీపీ జనసేన 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అలాగే వైసీపీ 5 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక కీన్ కంటెస్టెంట్ వచ్చి 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే చూస్తుంటే 2 స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ చూస్తుంటే టీడీపీ జనసేన కూటమికి 2 స్థానాలు అదనంగా గెలిచే అవకాశం కనిపిస్తున్నట్టు స్ట్రాటజీస్ లో తెలిసింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో చూసుకుంటే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం టీడీపీ 115 నుంచి 128 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ వారు చెప్తున్నారు. గతంలో కేవలం 23 స్థానాల్లోనే గెలిచినటువంటి టీడీపీ 115 నుంచి 128 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుందంటే ఎంత బూస్ట్ కనిపిస్తుందో టీడీపీకి మనం చూడొచ్చు. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి అధికారం దక్కించుకునే విధంగా సీట్ల కైవసం చేసుకోబోతుంది అనేది చాణక్య స్ట్రాటజీస్ చెప్తున్నారు. రైట్, మనకి వైసీపీని చూస్తుంటే 42 స్థానాల నుంచి 50 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే టోటల్గా 170 స్థానాలకు గాను 42 నుంచి 55 గెలిచే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కావచ్చు కేవలం 42 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే తెలుపుతుంది. ఈ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీకి 42 నుంచి 55 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన వైసీపీ, అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ కేవలం 42 నుంచి 55 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డౌన్ ఫాల్ గా మనం చూడొచ్చు వైసీపీ. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవడం అనేది చాలా తక్కువే. దానికి తగ్గట్లుగానే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ అంచనా ప్రకారం, వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం కేవలం 4 నుంచి 7 స్థానాలు మాత్రమే ఇతరులు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే
ఖచ్చితంగా టీడీపీ జనసేనకు ఒక క్లియర్ మెజారిటీ కనిపిస్తుండగా వైసీపీకి ఒక క్లియర్ డౌన్ఫాల్ కనిపిస్తుంది వీళ్ళ అంచనా ప్రకారం, వీళ్ళ సర్వే ప్రకారం. అలాగే ఇతరులు కేవలం 4 నుంచి 7 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, అలాగే ఇండిపెండెంట్ అయినా సరే. ఈ ముగ్గురు నుంచి కూడా కేవలం 4 నుంచి 7 స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ద్విముఖ పోటీ మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉందంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక ఓవరాల్ గా ఓట్ పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం చూసినట్లయితే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 39% ఓట్ పర్సంటేజ్ సాధించినటువంటి టీడీపీ ఈసారి 43% ఓట్ పర్సంటేజ్ సాధించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే 50% 2019 ఎన్నికల్లో 50% ఓట్ పర్సంటేజ్ సాధించినటువంటి వైసీపీ ఈసారి 41 స్థానానికి పడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక జనసేన విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో 6% ఓట్ పర్సంటేజ్ సాధించినటువంటి జనసేన పార్టీ ఈసారి 10% ఎగబాకినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇతరుల విషయానికి వచ్చినట్లయితే గతంలో 5%, ఇతరులు అందరూ కలిసి కూడా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇండిపెండెంట్లు కానీ అందరూ కలిపి కూడా 5% ఓట్ పర్సంటేజ్ వస్తే ఈసారి 6%కి 1% ఇతరులకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా సరే, ఇండిపెండెంట్లు అయినా సరే. సో ఓవరాల్గా చూసినట్లయితే ఖచ్చితంగా టీడీపీకి 39 నుంచి 43% ఎగబాకినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఒక 4% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, కానీ సీట్ల సంఖ్య మాత్రం బాగా డ్రాస్టిక్ చేంజ్ మనకు కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీ సంగతి చూసినట్లయితే 50% నుంచి 41%కి పడిపోయింది. అంటే 9% తేడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే సీట్ల విషయానికి వచ్చినట్లయితే డ్రాస్టిక్ చేంజ్, డౌన్ఫాల్ మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఇక జనసేన విషయానికి వచ్చినట్లయితే 6% నుంచి 10%కి పెరిగింది. అంటే 4% జనసేనకి ఓటింగ్ పర్సంటేజ్ క్లియర్గా పెరిగినట్లుగా తెలుస్తుంది. ఇక అదర్స్ 5 నుంచి 6%, అంటే 1%, పెద్ద తేడా ఏం కనిపించడం లేదు అదర్స్ కి పెరిగినటువంటి ఓట్ పర్సంటేజ్. సర్వేలో కేంద్రీకరించబడిన వివిధ అంశాలను ఇప్పుడు చూద్దాం. చాణక్య స్ట్రాటజీస్ మొత్తం 11 అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే రిపోర్ట్ను అందించడం జరిగింది. సో ఈ 11 అంశాలు ఏంటో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అందులో మొదటిది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అన్నప్పుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచాడు కాబట్టి, గతంలో టీడీపీలో ఉన్నాడు కాబట్టి, చంద్రబాబుకు దగ్గర వ్యక్తి అనే పేరు ఉంది కాబట్టి అక్కడ ఏదో హెల్ప్ చేస్తారని చెప్పేసి ప్రజల అభిప్రాయాల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం లేదు అంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నవరత్నాల ప్రభావం ఎంతవరకు ఉంది అన్నప్పుడు, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల మీద నవరత్నాల ప్రభావం ఉంది. ఒక స్టాండర్డ్ ఓటు బ్యాంకును వారు గ్యాదర్ చేసుకోగలిగారు ఈ నవరత్నాల ద్వారా, మహిళల ద్వారా అంటూ ఒక అభిప్రాయం ఉంది. కానీ పట్టణాల విషయానికి వచ్చేటప్పటికే మాత్రం పూర్తి స్థాయిలో నవరత్నాలు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందడం లేదని, కొన్ని అవకతవకలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొంత పట్టణాల్లో వీటి మీద అంత ఆసక్తి కనిపించలేదు. ఇక నెక్స్ట్, జీరో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలపై ప్రభావం. అంటే సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయని నేపథ్యంలో మరి ఈ అంశం మీద ప్రభావం ఎంత ఉంది అన్నప్పుడు, ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ ఎలాగైతే కొంత పెరిగిందో మహిళల్లో, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో మాత్రం యువతలోనూ, నిరుద్యోగుల్లోనూ, అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రజల విషయంలో ఖచ్చితంగా కొంత నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ ప్రభావం నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది అంటూ చాణక్య స్ట్రాటజీస్కి వచ్చినటువంటి ఒక సర్వే. ఇక గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా, ప్రజల అభిప్రాయం అన్నప్పుడు, ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు కూడా 2 డిఫరెంట్ వేస్ని ఎంచుకున్నాయి. ఒకటి, టీడీపీ ప్రభుత్వం ఎక్కువగా అభివృద్ధి మీద దృష్టి పెడితే వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమం మీద దృష్టి పెట్టింది. అది కూడా పట్టణ ప్రాంతాల్లో కొంత వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీకి ఈ విషయంలో కొంత పాజిటివ్గా ఉన్నట్లుగా చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక నెక్స్ట్, చంద్రబాబు అరెస్ట్ తదుపరి పరిణామాలు అన్నప్పుడు, చంద్రబాబు అరెస్ట్ని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసుకోవడంలో అయినా సరే, లేదంటే తమకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ కొంత వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు విషయంలో చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువ మంది ప్రజల నుంచి వస్తున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ అంశం కొంత ప్రభావం చూపే అవకాశం ఉందంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నప్పుడు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నటువంటి ప్రభుత్వాలుగానే మనం చూడొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ స్థాయిలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పనుల గురించే ప్రజలు ఆలోచిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీల ప్రభావం అనే అంశం వచ్చినప్పుడు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గాల్లో ముఖ్యంగా చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం, అలాగే కమ్మ కాపు సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువగా ప్రభావం చూపేటువంటి వర్గాలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం సహజంగా ఎప్పుడు టీడీపీకి ఎక్కువగా సపోర్ట్ ఉంటుందని, రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి ఉంటుందని చెప్పేసి, కాపు సామాజిక వర్గం జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది అనేది సహజంగా వచ్చేటువంటి అభిప్రాయమే. ఎస్సీ సామాజిక వర్గానికి లేదంటే వెనుకబడినటువంటి వర్గాలు గత ఎన్నికల సమయంలో వైసీపీ కొంత దగ్గర అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం పూర్తిగా ఎక్కువ స్థాయిలో టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నాయనేటువంటి అభిప్రాయం ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో కూడా కొంత చీలిక వచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో వచ్చినటువంటి చీలిక ఈసారి సాధ్యమయ్యే పని లేదని, ఖచ్చితంగా టీడీపీ జనసేనకే సపోర్ట్ ఉండే అవకాశం ఉందనేది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళకు వచ్చినటువంటి అభిప్రాయం. ఇక టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు అనేది ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయినటువంటి ఫార్ములానే. 2014 సమయంలో వర్కౌట్ అయిన ఫార్ములా కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనేది ఇటు రాజకీయ వర్గాల్లో అయినా సరే, టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల్లో కూడా ఇలాంటి అభిప్రాయం ఉంది. ప్రజల్లో కూడా ఈ కాంబినేషన్ మీద ఒక మంచి పాజిటివ్ వైబే ఉంది అనేది చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళకు వచ్చినటువంటి అభిప్రాయం. ఇక గ్రామస్థాయి నాయకత్వంపై ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు అనుకున్నప్పుడు, గ్రామ స్థాయిలో ఆయా నాయకత్వాల గురించి అన్నప్పుడు వైసీపీ పార్టీలోని గ్రామస్థాయి నాయకులు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇతర పార్టీల క్యాడర్ని అని, అది నెగిటివ్గా అయ్యే అవకాశం ఉంది ఎన్నికల్లో అంటూ కొన్ని అభిప్రాయాలు వచ్చాయి. సామాన్య ప్రజలపై పెరిగినటువంటి ధరల ప్రభావం అన్నప్పుడు, ధరల ప్రభావం పెరుగుదల అనే అంశం సామాన్య ప్రజల మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు, ముఖ్యంగా ఈసారి పన్నుల విషయంలో వైసీపీ ప్రభుత్వం బాగా నెగిటివ్ అయిందని, చెత్త పన్ను పెద్ద గందరగోళమైన విషయాన్ని మనం చూసాం. అలాగే ఇంటి పన్ను, మిగతా ఇతరత్ర పన్నులు కూడా పెంచిన నేపథ్యంలో, లిక్కర్కి సంబంధించి కూడా పన్నులు బాగా పెరిగిన నేపథ్యంలో ఇవన్నీ కొంత నెగిటివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది వీళ్ళ సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అతిపెద్ద దెబ్బ ఇక్కడి నుంచే ఉద్యోగుల నుంచి వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు పీఆర్సీ విషయంలో అయినా సరే, ఇతరత్ర అంశాల్లో విచ్చలవిడిగా హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత పీఆర్సీ విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేశారు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారిని బెదిరించారని, వారి మీద కేసులు పెట్టారని, వారికి ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చలేదని, ఉద్యోగ సంఘాల్లో చీలికలు తీసుకొచ్చారని, రకరకాలుగా ఉన్నటువంటి గందరగోళాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు అనేది చాణక్య స్ట్రాటజీస్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి అభిప్రాయాలుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మొత్తం ఈ 11 అంశాల ఆధారంగా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అభిప్రాయాలను తెలుసుకొని ఈ సర్వే రిపోర్ట్ను మనకు అందించడం జరిగింది. రైట్, ఓవరాల్గా చూసినట్లయితే చాణక్య స్ట్రాటజీస్ వారి సర్వే ప్రకారం టీడీపీ 39 నుంచి 43% ఓట్ పర్సంటేజ్ని పెంచుకోగలిగింది. వైసీపీ 50 నుంచి 41% పడిపోయింది. జనసేన 6 నుంచి 10%, 4% ఓట్ పర్సంటేజ్ని పెంచుకుంటే ఇతరులు మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉన్నారు, 5 to 6% మధ్యలోనే ఉన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఈసారి ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని పవర్లోకి రాబోతోంది అంటూ వీరు చెప్తున్నారు. అలాగే వైసీపీ విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల ఫలితాలు ఒక క్లియర్ డౌన్ఫాల్ను చూపిస్తున్నాయంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది.